టేస్ట్ మాత్రం మస్తు ఉంది ఫ్రైడ్ పీస్ బిర్యానీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం పడేయొద్దు. ఈ వాటర్ తోటి మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, కరివేపాకు, పుదీనా వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు మనం ముందుగా పక్కకు పెట్టుకున్న వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్లో బిర్యానీ ఆకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి రైస్ కోసం పెట్టుకున్న దాంట్లో కొత్తిమీర, రైస్ వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన చికెన్లో కారం, ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరతో సర్వ్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. అంతే, చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ చేసుకోవాలి. సర్వింగ్ కోసం మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ కర్రీ అండ్ పైన రైస్ వేసుకొని దీన్ని ప్లేట్లో వేసుకోవాలి. అంతే, చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ.